హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో జున్ను ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. సో కంప్లీట్గా ఎట్ ద ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. చాలా సింపుల్ ప్రొసీజర్తో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్చర్ అట్లానే వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టక ముందు అలానే ఉంటుంది, పెట్టిన తర్వాత అయితే ఇంకొంచెం కూలింగ్తో ఉంటుంది అంతే. బట్ గడ్డ చూస్తున్నారా, మీకే తెలుస్తుంది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇదే క్వాంటిటీతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. వెంటనే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నా. ఫస్ట్ డే మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్. అండ్ మనం ఒక చిన్న గ్లాస్ నేను ఇందులో చూపిస్తా వీడియోలో. ఆ గ్లాస్ మిల్క్కి నేను తీసుకుంటుంది 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, జెర్సీ, అది తీసుకుంటున్నా. ఇక్కడ నేను మిక్స్ చేస్తుంది, నా దగ్గర ఆల్రెడీ బ్రౌన్ షుగర్ ఉంది. సో అండ్ నార్మల్గా జాగరీ పౌడర్ ఉంటుంది కదా, ఈ రెండు మిక్స్ చేసుకుంటున్నా. మనం లేకపోతే జాగరీని మనం పౌడర్ కింద చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో షుగర్ అనేది ఇంకేం అక్కర్లేదు. బట్ మీరు ఎక్కువ జాగరీ తినని వాళ్ళు ఉంటే కొంచెం జాగరీ పౌడర్ వేసుకొని షుగర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో వాటర్ ఏం మిక్స్ చేయకుండా జస్ట్ మీరు ప్యాకెట్స్ మిల్క్ ఉంటుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్, అది తీసుకోండి. సో ఆ చిన్న గ్లాస్ మిల్క్కి మనకి ఒరిజినల్ జున్ను పాలు ఉంటాయి కదా, ఆ పాలుకి ఇక్కడ నేను 2.5 లీటర్ ప్యాకెట్స్ తీసుకుంటున్నా. తీసుకొని అప్పుడు ఆ మిల్క్ని కూడా ఇందులో మిక్స్ చేయాలి. సో నేను ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్ తీసుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. సో అక్కడున్న గ్లాస్ మిల్క్కి నేను 1 లీటర్ కంప్లీట్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా. సో ఇప్పుడు ఆ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, సరిపోతుంది, చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. అలానే వాటర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు, జస్ట్ కంప్లీట్ మిల్క్ మాత్రమే. ఎప్పుడు కూడా మనకి జున్ను పాలని తక్కువగానే ఉంటాయి కదా, సో ఆ పాలుకి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ జాగరీ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాము. సో ఇది మా ఆంటీ చేశారు, చాలా బాగా చేశారు, సూపర్ ఉంది. సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వేడివేడిగా ఉన్నదే కుక్కర్లోంచి తీస్తాం కదా, తీసిన వెంటనే తినేసిన, అంతా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఎందుకు అట్లా మిక్స్ చేస్తున్నామంటే మనం ఆల్రెడీ జాగరీ పౌడర్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం. సో అలా మనకి స్టోన్స్లా ఇట్లా ఏమీ ఉండకూడదని కంప్లీట్గా మెల్ట్ అవ్వడానికి మనం హ్యాండ్తో మిక్స్ చేస్తాం. మీరు స్పూన్తో కానీ ఏదైనా కూడా మిక్స్ చేయొచ్చు, మీ చాయిస్. ఇది మాకు కన్వీనియంట్గా అనిపించిందని మేము ఇట్లా చేసాం. కలిపిన తర్వాత సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ మిల్క్ని కొంచెం టేస్ట్ చూడండి. మీకు కనుక షుగర్ జాగరీ క్వాంటిటీ కనుక తక్కువగా అనిపిస్తే స్వీట్నెస్ ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇక్కడే మిక్స్ చేయండి. బికాజ్ మనం వన్స్ అది జున్ను ప్రిపేర్ అయిపోతే మనం ఏమీ యాడ్ చేయడానికి ఉండదు. సో మనం ఇక్కడ కూడా తాగడానికి జున్ను పాలు చాలా బాగుంటాయి. ఈ పాలు మొత్తం మిక్స్ చేస్తాం కదా, ఇది కూడా నేనైతే డైరెక్ట్గా తాగేస్తాను, నాకు అంత ఇష్టం. అసలు జున్ను అంటేనే పడి చచ్చిపోతా, ఇంకా అసలు జున్ను ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తా. అంత పిచ్చి నాకు జున్ను అంటే, చాలా బాగుంటుంది. కానీ జున్ను పాలు దొరకడమే చాలా కష్టం కదా. సో నేనైతే జున్ను పాలు ఎప్పుడు దొరికినా కూడా డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వను, అంత ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ మిరియాలు, ఇలాచి, సొంటి అంటారు కదా, ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మిరియాలు తీసుకున్నాం అనుకో సపోజ్, అంటే సేమ్ క్వాంటిటీలో ఇలాచి, సొంటి కూడా తీసుకుని బాగా మిక్స్ చేయండి, మిక్సీ పట్టుకోండి. ఆ పౌడర్ని మనం ఇందులో స్లోలీ యాడ్ చేసుకుంటాం. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది సొంటి వేయరు, ఓన్లీ మిరియాలు, ఇలాచి వేస్తారు. బట్ సొంటి కూడా వేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో మొత్తం సొంటి అన్నీ యాడ్ చేసేస్తే మీకు ఇక్కడ తెలిసిపోతుంది చూడడానికి. ఇక్కడ కూడా మీకు జున్నులానే కనిపించేస్తుంది కదా, దూరం నుంచి చూస్తే. నాకు ఇక్కడ కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించింది. సో అందుకని ఇంకొంచెం స్వీట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం మేము. సో అట్లా చూడాలి, ఎందుకంటే చూడకపోయి మనం వేసేస్తే స్వీట్నెస్ తగ్గిందంటే మళ్ళీ తర్వాత మనం యాడ్ చేయలేం.
సో ముందే మనం చూసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు పెద్ద సైజు గిన్నెలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అప్పుడు మనకి అది బాగా ఫామ్ అవుతుంది, బాగుంటుంది. ఇరుకుగా ఉంటే అది మనకి టెక్స్చర్ అనేది అంతలా ఉండదు. సో అండ్ నెక్స్ట్ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్ కానీ ఏదో ఒక కుక్కర్ తీసుకోండి, దానికి సరిపడేది. అండ్ మీకు బాటమ్ అనేది అందులో మునగాలి అంత వాటర్. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము. అది వేసుకొని జున్నుది పెట్టిన తర్వాత పాలు మినిమం 8 విజిల్స్ అయినా రావాలి, అప్పుడే గడ్డ కడుతుంది. యాక్చువల్లీ ఎక్కువ వచ్చినా ఏం కాదు, 10 to 8 వస్తే సరిపోతుంది. ఇట్ విల్ టేక్ మోస్ట్లీ 15 to 20 minutes పడుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ మేము ఓపెన్ చేస్తున్నాం, చూడండి ఎట్లా వచ్చిందో జున్ను అనేది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడే ఫామ్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీకు. అక్కడ మిడిల్లో కొంచెం వాటరీగా మీకు అనిపిస్తుంది, బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే అసలు అట్లా ఏమీ ఉండదు. జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. బట్ నేను వేడిది కూడా తిన్నా, సూపర్ ఉంది. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, ఆఫ్టర్ 10 విజిల్స్ తర్వాత జున్ను కంప్లీట్గా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్. జున్ను పాలు తీసుకొని దానికి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక 1 లీటర్ తీసుకోండి చిన్న గ్లాస్కి. సో ఇట్లా ఫైనల్గా ఫామ్ అవుతుంది అంతే. అందులో బెల్లం పౌడర్ అండ్ రిమైనింగ్ నేను చూపించినట్టుగా తీసుకోండి, సూపర్ ఉంది. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.